శ్రీరామకృష్ణ. జగదంబ దాసి శ్రీరామకృష్ణుల భావపారవశ్యం. జగజ్జనని సంధ్యాహారతి ప్రారంభం కానున్నది. కానీ శ్రీరామకృష్ణుల భావపారవశ్యము మాత్రం తగ్గడం లేదు. ఆయనను ఏదో విధంగా మామూలు స్థితికి తీసుకొని వచ్చి ఇతర స్త్రీలతో కలిసి ఆరతి చూడడానికి వెళ్ళాలనుకున్నది మధుర్ భార్య శ్రీమతి జగదంబదాసి. కానీ శ్రీరామకృష్ణుల భావపారవశ్యం మాత్రం తగ్గిపోవడం చూసి ఆయనను అలాగే ఒంటరిగా విడిచి వెళ్ళడము సబబు కాదనిపించింది ఆమెకు. కానీ ఏం చేయాలో పాలపోలేదు. ఆమె తనలో ఇలా తలపోయసాగింది. నేనేం చేయాలి? ఎవరైనా బాబా వద్ద విడిచి వెళ్ళిన ఆరతినాదం ప్రారంభం కాగానే ఆమె ఆయనను విడిచిపెట్టి తక్షణము పూజామండపం వద్దకు ఒక్క పరుగున వచ్చేస్తుంది. భావావస్థలో మగ్నులై ఉన్న బాబా తనను చూసుకునే పరిస్థితిలో ఉండరు. ఒకసారి భావావస్థలో మగ్నులై ఉన్నప్పుడు బాహ్యస్మృతి లేక నిప్పుల మీద పడిన విషయము కూడా ఆయనకు తెలియరాలేదు. చాలా కాలం జాగ్రత్తగా చికిత్స చేసిన తర్వాత కానీ ఆ పుండు మానలేదు. ఆయనను ఒంటరిగా విడిచి వెళితే పండుగ రోజున అలాంటి ప్రమాదము ఏదైనా వాటిల్లవచ్చునేమో. అలా ఏదైనా దుర్ఘటన జరిగితే నా భర్త ఏమనుకుంటాడు? ఇలా ఆమె ఆలోచిస్తుండగా ఒక ఉపాయం తోచింది. వెంటనే ఆమె తాను ధరించిన ఆభరణాలను తీసి ఆయనకు అలంకరిస్తూ మెల్లగా, బాబా పద పోదాం, అమ్మ హారతి మొదలవుతున్నది, చామరంతో అమ్మకు వీయరా అని పదే పదే ఆయన చెవిలో చెప్పింది. జై శ్రీరామకృష్ణ.